ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ మొగిలి వెంకటేశ్వర్లకు న్యాయవాది సామాజికవేత్త ఈర్ల వెంకటరమణయ్య తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా ఆయన వినతిపత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా డ్రగ్స్ మరియు గంజాయి రహిత జిల్లాగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నేటి యువత నైతిక విలువలను కోల్పోయి డ్రగ్స్కు బానిసలై నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని మన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారైన గౌరవనీయులు మొగిలి వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రశాంతతకు మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లా పాల్గొన్నారు. నా పేరు ఇర్లా వెంకటరమణయ్య, ఎంఏఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని మన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారైన గౌరవనీయులు మొగిలి వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రశాంతతకు మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలను మరలా పునరావృతం కాకుండా ఈ జిల్లాను గంజాయి రహిత, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయనకి వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలపై కూడా ఆయన డ్రగ్స్ ఇన్స్పెక్షన్ కూడా పంపించి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా నేను ఎస్పీ గారికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ఇంటిమేషన్ తెలియజేసి నేను రెఫర్ చేస్తానని చెప్పడం కూడా సంతోషదగ్గ విషయము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు రిపీట్ కాకుండా ఈ పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిష్టమైన చర్యలు తీసుకొని ఈ జిల్లా అధికారులు కూడా జిల్లా అధికారులు స్పందన బాగుంది. అదేవిధంగా యువత ఈరోజు పెడదారి పడుతూ ఉంది. ఏదైతే యువత వైద్యశాలలు మరియు వైద్య కళాశాలలు, పాఠశాలల నుంచే నైతిక విలువలను మర్చిపోయి ఈ డ్రగ్స్ కి అలవాటు పడి, మత్తు గంజాయికి అలవాటు పడి నైతిక విలువలను కోల్పోయి విచక్షణ రహితంగా సమాజంలో ఒక అసాంఘిక శక్తులుగా తయారయ్యేటువంటి యువత ఈరోజు ఈ పెడదారి పడుతుంది. దీనిపై అందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ యువతను డ్రగ్స్ కు గురి కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువత వైపు దారి మళ్ళకుండా వాళ్ళు నైతిక పౌరులుగా ఈ సమాజాభివృద్ధిలో, ఈ భారతదేశంలో అభివృద్ధి దిశగా భారత పౌరులుగా ఎదగాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్ లో జయశ్రీ గారు ఆయన స్పందించడం, ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం అన్నం కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మీడియా ముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక నాయకులైనటువంటి మన అల్లాబక్ష గారు, గిరిధర్ గారు, మరియు కొండలరావు గారు, పెంచలయ్య గారు, హేమంత్ గారు తదితరులతో గాంధీ ఆశ్రమం మెంబర్ పల్లిపాడు, సీనియర్ మోస్ట్ సామాజికవేత్త అయినటువంటి సామాజిక కార్యకర్త అయినటువంటి అన్నంతో కలిసి ఈ జిల్లాలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి కూడా సహకరిస్తూ చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాము. ఈ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకొని జిల్లా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా మేము అందరం కృషి చేస్తామని తెలుపుకుంటూ ఈ మీడియా ముఖంగా సెలవు తీసుకుంటాం.